సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరషభ దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. ఇంకా అప్పుడు తన పని పూర్తయింది, రాజ్యంలో స్థాపితుడయ్యాడు కాబట్టి, పట్టాభిషిక్తుడయ్యాడు కాబట్టి వానరరాజు అయిన సుగ్రీవుడు, ఇప్పుడు వానరరాజు సుగ్రీవుడు ఎక్కడెక్కడ భూమి మీద ఉండే వానరులందరినీ కూడా పిలిపించాడు. ఎందుకంటే దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం, అన్ని దిక్కులకి కూడాను వీళ్ళందరినీ పంపించాడు. ముందు దగ్గరికి చేరవేసి ఏం చేయాలో చెప్పి అన్ని వైపులకి ఈ వానర సమూహాలని జనకాత్మజ జానకీదేవి ఎక్కడ ఉందో చూసి రండి అని చెప్పి పంపించాడు. తతో గృధ్రస్య వచనా సంపాతేర హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. ఈ విధంగా వెళ్ళిన వాళ్ళల్లో దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు ఆదిగా కలిగిన వానర వీరుల్లో హనుమంతుడు అక్కడ సంపాతి అనే మరొక గ్రద్దల రాజు యొక్క సూచనను అనుసరించి సీతాదేవి అశోకవనంలో లంకలో ఉన్నదయ్యా అనే మాటను పట్టుకొని ఇటు నుంచి అటు సముద్రం మీద నుంచి ఒక గంతు వేశాడు. ఆయన వెళ్ళి ఆమెకి రాముని ఆభరణమైన ఒక ఉంగరాన్ని నివేదయిత్వా అభిజ్ఞానం అంటే గుర్తుగా, నేను ఫలానా అని చెప్పి గుర్తుగా చెప్పేదాన్ని అభిజ్ఞానం అంటారు. అంటే నేను ఫలానా వాడిని అన్నారు, ఎట్లా నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు పేరు చెప్పావు, నీ రూపం కనిపిస్తూ ఉన్నది, కానీ నువ్వు ఆయన దగ్గర నుంచే వచ్చావని ఎలా తెలుస్తుంది? అందువల్ల ఆయన దగ్గర ఆయన నిత్యం ధరించి ఉండే ఆభరణము, ఆమెకు తెలిసి ఉన్న ఆభరణం ఏదైతే ఉందో దాన్ని అభిజ్ఞానం అంటే ఆ గుర్తునే అభిజ్ఞానం అంటాం. దాన్ని చూపించి ఆమెకి ఇచ్చివేసి దాన్ని ప్రవృత్తించి నివేద్యచ, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో కూడా చెప్పి ఆయన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో కూడా నివేదించి సమాశ్వాసచ వైదేహీం, ఆమెను బాగా ఓదార్చి మర్దయామాస తోరణం. ఆ పని అయిపోయిన తర్వాత చూడటం, వచ్చిన పని చూడటం కదా, చూసినవాడు చూడకుండా ఆమెతోటి మాట్లాడి ఆమెకి నేను ఫలానా అని చెప్పి ధైర్యం చేకూర్చి ఈ పని అయిపోయింది, వెనక్కి తిరిగి వద్దాం అనుకుంటూ అక్కడే ఉన్న ఒక తోరణాన్ని కూల్చివేశాడు. ఇంకొంచెం పని చేద్దాం ఇక్కడ అని చెప్పి పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి, దాన్ని కూల్చివేయడంతో 5 సేనాపతి కుమారులు వచ్చారు, వాళ్ళని చంపేశాడు. అట్లనే వాళ్ళ వెనక 7 మంత్రి కుమారులు వచ్చారు, వాళ్ళని చంపేసి, అందరూ రాక్షసు వీరులు, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. అదేవిధంగా అక్షకుమారుడు అనే శూరుడు, అంటే ఇతడు రావణుని యొక్క కుమారుడు, అతన్నైతే పచ్చడి కొట్టి వదిలేశాడు, అంటే చచ్చిపోయాడు అనమాట. అలా పిసరు కొట్టేశాడు. నిష్పిష్య గ్రహణం సంపాగమత్, అలా చంపేసి తనంతట తానుగానే పట్టుబడ్డాడు. అస్త్రేణ ఉన్ముక్తం ఆత్మానం ఆత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణిస్తాన్ ఎదురుచ్ఛయ. బ్రహ్మాస్త్రం ఆయన మీద ప్రయోగించబడ్డప్పుడు కట్టుబడినట్లుగా కాసేపు నటించాడు. తనకు తెలుసు బ్రహ్మదేవుని వరం వల్ల బ్రహ్మాస్త్రం తనను బంధించదని, చంపదని. అయినా సరే ఈ రాక్షసుల ఆనుపానులు కనుక్కోవాలనే ఉద్దేశంతో తను పట్టుబడినట్లుగా కాసేపు నటించాడు. ఈ విధంగా అక్కడ విషయం అంతా చూసుకొని లంకను తగలబెట్టాడు. తతో దగ్ధాపురీం లంకాం ఋతే సీతాంచ మైథిలీం. ఒక్క సీతాదేవి ఉన్న ప్రదేశము, ఆ సీతాదేవికి ఆ సెగ తగలకుండా ఉండేట్టుగా చూసుకుంటూ మొత్తం తగలబెట్టేశాడు. ఆమె తప్ప అంతా తగలబడిపోయింది. రామాయ ప్రియమాఖ్యాతం పునరాయ మహాకపి. రాముడికి ఈ ప్రియవార్తను చెప్పడానికి వెనక్కి తిరిగి వచ్చాడు ఈ మహావానరుడు. మహాకపి అంటే ఏమిటంటే వానరులందరిలో పూజనీయుడు అని అర్థం. పెద్దవాడు, గొప్పవాడు, బలవంతుడని కూడా అర్థం. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమే ఆత్మా దృష్టా సీతేతి తత్వతః. ఇది ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ రామాయణం, ఈ సర్గ మొత్తం రామాయణానికి ఒక లైన్ స్టేట్మెంట్ లాంటిది, లేకపోతే ఒక సూచన లాంటిది, లేకపోతే ఒక విషయ సూచక లాంటిది అనమాట. ఇది ఇప్పుడు ఈ మాటలు ఏదైతే చెప్పారో దృష్టా సీతేతి తత్వతః అనే మాట, ఇది కానీ ఈ సంఘటనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ విస్తారంగా రామాయణంలో చాలా వివరణ ఉండాలి. కానీ ఈ ఒక్క మాటకు మాత్రం ఇంతకంటే అక్కడ కూడా ఏమీ ఉండదు. చాలా గొప్ప మాట. దృష్టా సీత అంటే రాముడు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు ఆమె ఉన్నదా లేదా అని చెప్పి. అటువంటి వాడికి మాట చెప్పేటప్పుడు సూటిగా చెప్పాలి. ఏం చెప్పాలి సూటిగా? కనబడింది అని చెప్పి. సీత అనే మాట కూడా ముందు ప్రయోగించాల. కనబడింది సీత, కనబడింది, అయిపోయింది పని అని చెప్పారు. దాంతో ఆయన దీనికి వెళ్ళారు. నువ్వు ఎప్పుడైనా సరే చెప్పే విధానం మీకు ఎన్నోసార్లు చెప్పాం కదా. ఏ విషయమైనా సరే మహాత్ములైన వాళ్ళు ఎలా చెప్తారంటే, ఎంత గొప్ప విషయం చెప్పదలుచుకున్నా దాన్ని ఒక మాటలో ముందు చెప్పేసేసి ఇది విషయం అని చెప్పి ఆ తర్వాత విస్తారంగా వివరణలు కావాలంటే ఇస్తారు. అది మహాగ్రంథమైనా సరే. ఈ లక్షణం ఆంజనేయ స్వామిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పదలుచుకున్నది ప్రియవార్త అయినప్పుడు స్పష్టంగా చెప్తారు. దృష్టా సీత ఇది తత్వత, వాస్తవంగా నేను నిజంగా చూశాను అని చెప్పి ఆ వివరణలు కూడా నివేదించడం జరిగింది రాముల వారికి. ఆ తర్వాత రాముడు సుగ్రీవుడితో కలిసి లంక మీద దండెత్తడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. వానరులందరితో కలిసి వాళ్ళందరూ కూడా సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ముందుకు సాగటం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు దర్శయామాస చాత్మానం సముద్ర సరితాపతి, సముద్రుణ్ణి సాయం చేయమని కోరితే ఆయన ఉలకలేదు పలకలేదు. అప్పుడు బాణాలు బయటికి తీయటంతో, బాణాలు వేయటం మొదలుపెట్టడంతో సముద్రుడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఇలా కాదు, ఇలా వారధి కట్టుకోండి నా మీద, నేను సాయం చేస్తాను దానికి అని చెప్పడం జరిగింది. దాని వివరణలన్నీ ముందు ఆ సర్గ వచ్చినప్పుడు బాగా విస్తారంగా చెప్పుకుందాం మనం. సో సముద్రుని మాట ప్రకారం నలుడనే ఒక మహావీరుడు ఈ వానరుల్లో ఉన్నాడు. ఆయన విశ్వకర్మ కుమారుడు అనమాట. ఆ తండ్రికి ఉండే ఆ ఇంజనీరింగ్ ప్రతిభలన్నీ కూడా, నైపుణ్యాలన్నీ ఆయన దగ్గర కూడా ఉన్నాయి. దాంతో ఆయన వారధి నిర్మాణానికి ఆయన ముందు నిలబడి అందరి చేత పని చేయించి వారధిని పూర్తి చేయించారు. తేన గత్వా పురీం లంకాం, దాని మీదుగా లంకాపురానికి వెళ్ళి హత్వా రావణమాహవే, రావణుడిని చంపివేసి రాముడు సీతని అదేవిధంగా దాని వెనకనే సీతను కూడా పొంది పరాం వ్రీడాం ఉపాగమత్, చాలా సిగ్గుని పొందాడు. ఏమిటా సిగ్గు అంటే, తామువాచతతో రామ పురుషం జనసంసది అమృష్యమానా సా సీత వివేశ జ్వలనం సతి, ఆ విషయాన్నే నేను నిన్ను స్వీకరించలేను అని చెప్పి ఆమెతో చెప్పడంతో ఆమె కూడా చాలా బాధపడిపోయి అగ్ని ప్రవేశం చేసింది. ఇది ఎందుకు ఏమిటి అన్నది ఆ సర్గ వచ్చినప్పుడు మీరు తెలుసుకుందరు. కానీ ఇప్పుడే దీనికి వివరణ అవసరం లేదు. తతో అగ్ని వచ్చిన సీతాంనాత్వా విగత కల్పష, ఆమె అగ్నిలో ప్రవేశించడంతో అగ్నిదేవుడు వచ్చి ఆమెలో ఎటువంటి దోషం లేదు, పవిత్రురాలు అని చెప్పి అగ్ని చెప్పడము, దాంతో శ్రీరామచంద్రుడు చాలా సంతోషపడిన వాడే ఆమెను స్వీకరించటము, అదేవిధంగా ఆయన కూడా సమస్తమైన దేవతల చేత పూజింపబడటం కూడా జరిగింది. దేవతలందరూ వచ్చి అభినందించారు. కర్మణాతేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్ముడైన రాఘవుని యొక్క ఆ చేయడానికి వీలైన అసాధ్యమైన ఆ కర్మ, జరిగిపోయిన ఆ కర్మను చూసి దేవతలు సంతోషించారు, ఋషిగణాలు వచ్చి సంతోషించినాయి. ముల్లోకాలు కూడాను, చరాచరాత్మకంగా ఉండే ఈ ముల్లోకాలు కూడాను చాలా ఒక రకమైన తృప్తిని, అమ్మయ్య అనే భావాన్ని అనుభవించినాయి. అంటే అప్పటి వరకు కూడా అలా ఉన్న బిగించుకొని ఉన్నారు, ఊపిరి బిగబట్టి ఉన్నారు, ఒగ్గబట్టుకొని ఉన్నారంటారే, అటువంటి భావంతో ఉన్న ముల్లోకాలు కూడా అమ్మాయి పీడ వదిలిందని చెప్పి సంతోషించినాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు విభీషణుడు అనే రావణుడి తమ్ముడిని లంకకి రాక్షసులకి రాజుగా అభిషేకించి లంకలో అతనికిచ్చిన మాట కూడా నెరవేర్చుకొని, అంటే నేను రాజుని చేస్తాను లంకకి అని చెప్పి ముందు మాట ఇచ్చి ఉన్నాడు ఆయన సముద్ర తీరంలో. దాన్ని కూడా నెరవేర్చుకొని కృతకృత్యుడై అప్పుడు మనసులోంచి అన్ని ఆ బాధ్యతలు తీరిపోగా ప్రశాంతపడ్డాడు ఆయన. రామో విజ్వర ప్రమమోద దేవతాభ్యో వరం ప్రాప్య, దేవతల నుంచి వరాలను పొంది సముత్థాప్య చ వానరాన్,
యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ కూడా మరలా జీవింపజేసి అయోధ్యకి బయలుదేరాడు పుష్పకము అనే మహావిమానంలో. ఆయన చుట్టూ ఆయన శ్రేయోభిలాషులు వానరులందరూ పరివేష్టించి ఉండగా అందరితో కలిసి ఆ పుష్పక విమానాన్ని అధిరోహించి అన్ని కోట్ల మంది వానరులతోటి అధిరోహించి బయలుదేరి అయోధ్యకు వచ్చారు. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి మొట్టమొదట భరద్వాజ మహర్షి ఆశ్రమంలో గంగను దాటిన తర్వాత ఒక రాత్రి నివాసం చేశారు కదా, తిరిగి అక్కడికి చేరుకున్నారు. తొలినాటి రాత్రి, గంగను దాటిన తర్వాత తొలినాటి రాత్రి. అంటే వాళ్ళ ఆహారం స్వీకరించి, గంగను దాటి ఆహారం స్వీకరించి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో అక్కడ కూడా ఆహారాన్ని తీసుకున్నారు, మహర్షి యొక్క ఆదరాన్ని అనుభవించారు. చక్కగా రాత్రికి సేదతీరి ప్రొద్దుటే బయలుదేరి చిత్రకూటానికి వెళ్ళారు. మనం ముందే చదువుకున్న ఆ విషయాన్ని. సో అక్కడికి మళ్ళీ రాముల వారు భరద్వాజ మహర్షిని దర్శించారనమాట. భరతుని దగ్గరికి రాముడు హనుమంతుడిని పంపడం జరిగింది. అక్కడ అబ్బాయి నేను వస్తున్నాను అని చెప్పి కబురు చెప్పడానికి, అదేవిధంగా భరతుడు ఎలా ఉన్నాడో తెలుసుకో, అతని యోగ సమాచారాలు అనే విషయం తెలుసుకోవడానికి కూడా హనుమంతుడిని పంపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జరిగిపోయిన విషయాలు అన్నీ ఎటువంటి ఉన్నాయో, వాటిలో గొప్పతనాలు, ఎవరెవరు ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు, ఎంత గొప్ప కార్యం జరిగింది అని చెప్పి ఇవన్నీ పునరాఖ్యాయికాం జల్పను సుగ్రీవ సహిత సహా మిగతా అందరు అవే మాటలు చెప్పుకుంటూ పుష్పకం తత్సమారుహ్య, ఆ పుష్పకాన్ని మళ్ళీ ఎక్కి నందిగ్రామం యయౌ తదా, నందిగ్రామంలో భరతులు వారు ఉన్నారు కదా రాజ్యం చేస్తూ, అక్కడ నందిగ్రామం దగ్గరికి వెళ్ళారు. హనుమంతుడిని పంపడం జరిగింది. హనుమంతుడు వెళ్ళారు, తిరిగి రాలా. సో కాబట్టి మనం వెళ్ళొచ్చు అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. ఆయన తిరిగి వస్తే ఆలోచన వేరే ఉండేది. ఆ విషయాలు కూడా ముందు ఆ సర్కిల్ వచ్చినప్పుడు స్పష్టంగా తెలుస్తాయి. నందిగ్రామానికి వెళ్ళి నందిగ్రామంలో తమ్ముళ్ళతోటి కలిసి అప్పటి వరకు ఉన్న ఆ జడలు ఉంటాయి కదా, ఆ జడలన్నీ కూడా తీయించి వేసేసి చక్కగా క్షవరాలు చేయించారు నలుగురికి కూడా. అందరూ స్నానాలు చేశారు. అంటే స్నానాలు అంటే రోజు స్నానం చేసే స్నానం వేరు, ఇప్పుడు ఇవన్నీ తీసేసి దీక్ష విరమణ స్నానం అనమాట ఇది. అంటే తండ్రి గారికి ఇచ్చిన మాట చొప్పున, తల్లికి ఇచ్చిన మాట చొప్పున ఆ దీక్షా విరమణ స్నానం చేసి ఇక రాజ్యాభిషిక్తుడు అవటానికి, పట్టాభిషిక్తుడు అవటానికి అయోధ్యలోకి బయలుదేరారు సీతతోటి సహా. ఎప్పుడైతే ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడో సీతతోటి వెళ్ళి, సీతాదేవితో, లోకమంతా కూడాను తెలియని ఆనందాన్ని అనుభవించడం మొదలైంది. కారణం తెలియదు, భూమి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ముల్లోకాలను ఏలటానికి రాముడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. అదే కారణం. Swami Narayana, praise you my Lord Narayana, Namo 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 Narayana. Love you, Swami Narayana, whose sound and silence, Narayana. Praise you, my Lord Narayana.